నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే స్టీల్ ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడి. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు. నగర పురవీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించిన మత పెద్దలు. జ్ఞానాపురంలో వినాయక చవితి ఉత్సవాలకి భారీ విరాళాలు అందజేసిన వైసీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్. ఫ్రెండ్లీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని 80,000 విరాళం అందజేసిన కోడిగుడ్ల శ్రీధర్. ఈ నెల 18 వరకు నగరంలో సీఎంఆర్ సెంటర్లో కొనసాగనున్న అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ ప్రచార క్యాంపెయిన్ వివరాలు తెలిపిన సంస్థ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగం డైరెక్టర్ కెన్ శ్రీకాంత్. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్స్ కాలనీ వద్ద ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ తో కలిసి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై గత 3-4 ఏళ్లుగా ఎన్నో వదంతులు వినిపిస్తున్నాయని, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నామని గుర్తు చేశారు. విశాఖ ప్రజల మనోభావాల్ని నిలబెడతామని ఎన్నో ప్రగల్భాలు పలికారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. 2024 ఆగస్టు 8వ తేదీన పార్లమెంటు వేదికగా తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ నెల 10వ తేదీన తనకు వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఆ లేఖ తనకు 2 రోజుల క్రితం అందిందని, దానిని చూసి తాను ఒకంత ఆందోళనకి గురయ్యానని ఆయన అన్నారు. ఈ లేఖలో ప్రధానంగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆర్ఐఎన్లో భారత ప్రభుత్వ వాటాని 100% ఉపసంహరించేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అంతేకాకుండా దాని అనుబంధ సంస్థలు జాయింట్ వెంచర్లలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత 3-4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వదంతులు, అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చెయ్యం, మేము ఆపుతాం అని చెప్తూనే వస్తున్నారు. కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం పక్కాగా చేస్తాం. తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆన్సర్ని ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు. కాబట్టి మనమందరం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఎన్నో త్యాగాల పునాదుల మీద కట్టినటువంటి ఫ్యాక్టరీ. ఎంతోమంది 40-45 మంది ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బలి తీసుకుంటం జరిగింది. ఇన్ని రకాలుగా కష్టపడి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు భారత ప్రభుత్వం వాళ్ళు మరి ఎప్పుడో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళు ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదందరూ కూడా ఈ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా
ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజున విశాఖపట్నం భవిష్యత్తే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా ఈ రోజున స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ఈరోజు లక్షలాది మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్టీల్ ఫ్యాక్టరీని నమ్ముకుని బ్రతుకున్నటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి నేను కోరేది ఒకటే, నేను ఈరోజు కోరుతున్నాను, ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా జీవితాలు బజారులో పడతాయి. లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలి. నేను కూడా ఈ 4-5 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్ళి వారితో సంప్రదించి మళ్ళీ పార్లమెంట్లో మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి మా యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి నేను ఈ రోజున ఈ యొక్క మరి ఉక్కు ఫ్యాక్టరీల కోసం పాటుపడేటువంటి నాయకులు, ప్రజల కోసం వారి గొంతునై నేను ఇక్కడ విశాఖపట్నంలోనూ పార్లమెంట్లో కూడా నేను దొదవెచ్చేటటువంటి అవకాశం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న నేను చూశాను, మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, విశాఖపట్నం ఎంపీ అయినటువంటి శ్రీ భరత్ గారు, వారు మేము ప్రైవేటీకరణ ఆపుతాం, లేకపోతే రాజీనామాలు చేస్తామని చెప్పి పేపర్లో చదివాను. నేను ఒకటే కోరుతున్నాను, ఏమండి భరత్ గారు, ఏమండి పల్లా శ్రీనివాస్ గారు, మీరు అందరూ కూడా కలిసి రాజీనామాలు ఏం చేయక్కర్లా. ముందు మీరందరూ కూడా మీ సహకారంతో కేంద్రంలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి సలం 1452వ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం ముస్లింలు శాంతి యాత్ర చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలని పఠిస్తూ వివిధ మస్జిదుల నుంచి వచ్చిన మౌలీలు, ఇమాంలు, జమాత్ సభ్యులు, యూత్ అసోసియేషన్లు, మదర్సా బాలికలు హిందూ ముస్లింలతో కలిసి లౌకికత్వాన్ని చాటుతూ శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మత పెద్ద హైదర్ అలీ సింకా, అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ మౌలానా మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త విశ్వ ప్రవక్త అని, సమస్త మానవ జాతికి మార్గదర్శిగా దైవం నియమించారని అన్నారు. ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు చేసిన బోధనలు సర్వమాన సమానత్వం, ఐక్యత, సోదర భావం, మానవుని సామాజికగా వివరించారని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ద్వారా పవిత్ర ఖురాన్ ఆవిష్కరించబడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ హజీ ముస్తాక్, అహ్మద్ హజ్ మహమ్మద్ షబీర్, అహ్మద్ వలీ, షేక్ ఇస్మాయిల్, ఎస్ఏ ఆసిఫ్, మహమ్మద్ అలీ, మునీర్ బాబా తదితరులు పాల్గొన్నారు. నబీ గారు పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న మసీదులన్నీ కూడా ఇవాళ ఒక తాటిపై వచ్చి నబీ గారు పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నాము. సుమారు 10,000 మందితో ఈ ర్యాలీ జరుగుతుందండి. ఇవాళ నబీ గారు అభిమానులతో చాలామంది వస్తున్నారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇదే విధంగా మనకి
నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని. ఆ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా మొత్తం మునిగిపోయింది. దయవుంచి మా నబీ గారి తాలూకా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి. ఆ నబీ గారు తాలూకా ఆశీస్సులు ఎప్పటి వరకు ఉంటాయో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి భారతదేశంలోని వక్ఫ్ చట్టం తెచ్చారు. ఆ వక్ఫ్ చట్టాన్ని కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాం. అస్సలాముఅలైకుం. సీరత్ కమిటీగా ప్రెసిడెంట్గా నేను ఎస్ఐ లతీఫ్గా ఉన్నాను. ఈరోజు శాంతి యాత్ర మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా మేము ఈ ర్యాలీ జరపడం జరిగింది. ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఖురాన్తో అవతరించినవి. అంతా శాంతి మార్గంలో నడాలని యావత్ ప్రపంచం అంతా ముస్లిం దేశాలన్నీ కలిపి ఈరోజు శాంతిగా వెళ్తున్నారు. ఇటు మన ర్యాలీ ఉమెన్స్ కాలేజ్ మీద నుంచి ఇటు సెవెన్ వీల్స్ జగదంబ ఇటు ఇషాక్ మదీనా ఔలియా దగ్గరికి వెళ్ళి అక్కడ మౌలానాల చేత కొంచెం ఇవాళ అక్కడ సభ పెట్టారు. అది అయిన తర్వాత భోజనాల అనంతరం చేస్తున్నారు. ఇదంతా ఫ్రెండ్లీ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలకి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు 80,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బాబు కాలనీలో సోమవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని కోడిగుడ్ల శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా వందలాది మంది భక్తులకి వినాయకుని అన్నప్రసాదం వడ్డించారు. ముందుగా కమిటీ ప్రతినిధులు వినాయక మండపంలోని సాదరంగా ఆహ్వానించిన కోడిగుడ్ల శ్రీధర్ కి సత్కరించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడారు. వినాయకుని యొక్క ఆశీస్సులు వార్డు ప్రజలందరిపై ఉండాలని, అలాగే తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిపై మెండైన ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. వార్డులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకి మౌలిక సౌకర్యాలు అందించడంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫ్రెండ్లీ బాయ్స్ కమిటీ సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఆవిడ అడ్డు వచ్చిందని నేను లేచాను అంతే. మీ పక్కన చూడలేదు. భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని అందుకుంటారా మరి మరి కోరుతున్నాం. స్వామివారి ప్రసాదాన్ని అందరూ తీసుకెళ్ళిపోతామా. శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవం. ఈరోజు మా 41 వార్డు బాబు కాలనీలో గణేష్ ఉత్సవాలు 9 డేస్ బాగా జరుపుకున్నారు. పిల్లలందరూ ఫ్రెండ్లీ బాయ్స్ పిల్లలందరూ బాగా సిద్ధి వినాయకుని నవరాత్రులు చేశారు. వాళ్ళందరికీ మన
గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అన్నసంతర్పణ కార్యక్రమం పెట్టారు. దానికి విరాళంగా నేను వీళ్ళకి 80,000 వరకు నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 4-5 ఇక్కడ వినాయకుని పెట్టారు, వాళ్ళకు కూడా మేము ఒక 50,000 వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కనుక ప్రతి సంవత్సరం వీళ్ళు ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వినాయకుని ఆశీస్సులు జ్ఞానపురం మా 41 వార్డు ప్రజలందరి మీద ఉండాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ టెండర్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇంకా అవి కూడా త్వరలో కూడా పూర్తి చేస్తాం. పండుగ సీజన్ ఆరంభం అవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ ని విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని సిఎంఆర్ సెంటర్ లో ఒక బాక్స్ ని అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నం ఆరంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ మాట్లాడారు. సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలకి సాటిలేని అనుభవాన్ని తెలియజేస్తుందని తెలిపారు. కస్టమర్లకు అమెజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో వారిని నిమగ్నం చేస్తూనే అమెజాన్ ఫెస్టివ్ బాక్స్ అతిపెద్ద ఇన్స్టాలేషన్ తో వేడుక చేస్తుందని అన్నారు. ఈ విలక్షణమైన యాక్టివేషన్ తో ప్రేక్షకులు కోరుకోవచ్చు, తమ ప్రియములకు బహుమతిగా వారు ప్రేమతో ఇవ్వాలని కోరుతున్నది భాగస్వామ్యం చేయవచ్చని చెప్పారు. Hi, my name is Shrikant. I'm a director at Amazon and I'm responsible for a business that's called Home, Kitchen and Outdoors. Why am I here today in this beautiful city of Vizag? I wanted to come here and share with you of the amazing growth that we have seen for the Home, Kitchen, Outdoors category. With some of the categories growing 40 to 70% quarter on quarter across home appliances, automobiles, home decor, furniture and such categories. We are also very close to the Great Indian Festival, which is the biggest shopping event of the year that our customers, sellers and everyone looks forward to. So as part of the Great Indian Festival, we have brought a special event to this beautiful city of Vizag. It's the Amazon Festival Box that's there at the CMR Central Mall, where customers can make a wish for their loved ones in any part of the country, and Amazon will make some of those wishes come true. Great Indian Festival is an exciting event, the biggest shopping event for customers, with great deals, offers from sellers. It's also the biggest event for our sellers. There are more than 21,000 sellers in the AP region that sell on Amazon, and they'll greatly benefit as part of the Great Indian Festival event. So I wanted to come and share this exciting news with you and thank all the customers and sellers for this amazing love and affection that they have given to Amazon in India. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్ లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మాట్లాడారు. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఇంధన రంగ పెట్టుబడులకి అనుకూల వాతావరణం ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమని, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవన్నీ సుసాధ్యం చేసేందుకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. We are working to create excellent ecosystem. Generation 2 last mile integration for green hydrogen. That is our mission, and also not only producing green hydrogen, and also we wanted to use green hydrogen in all walks of life, either domestic, agriculture, industry, transport, commercial, you name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. You will be remembered in the history of India. Take it up seriously, take to the logical conclusion. It is a game changer for India. Not only one state or two states under Narendra Modi. Only you are doing business, we are making public policies, everything for in the interest of the public only. I am very happy with all of you have seen so much of enthusiasm. This has to be transformed into outcomes. I am confident in the near future
all these things will happen. ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు ప్రతినిధులకి అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కాల్వలని డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ని డిజైన్ చేసినట్లు చెప్పారు. వీటిపై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించామని అన్నారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉండవల్లి వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెకులు, బంకింగ్హామ్ కెనాల్ వద్ద 4,000 క్యూసెకులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెకులు వెళ్లేలా ప్రణాళిక ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తయితే అమరావతి రాజధానిలో వరద సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎంత వరద వచ్చినా కెనాల్ స్టోర్ అయ్యే విధంగా ఉంటుందని వివరించారు. మొత్తం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేశామని అన్నారు. కెనాల్స్ యాక్చువల్ గా డిజైన్ చేశాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ యాక్చువల్ గా అక్కడ డిజైన్ చేశాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వం మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాళెంకి వచ్చి కొండవీటి వాగులో కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లోకి పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి, కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి మన వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు. 12,350 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక్క చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు, డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ ఇచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాలవాక్ కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ 3టిని యాక్చువల్గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం. రిజర్వాయర్స్ ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు. అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ అయ్యేటట్టుగా 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు.
ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్ ప్లాన్ చేస్తాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలియర్లను వ్యతిరేకిస్తూ గుంటూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొని ఎస్సీ వర్గీకరణ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. మనలో ఐక్యత లేనందున రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మాదిగలు మాత్రమే వర్గీకరణకు మద్దతుగా ఉన్నాయని, ఉత్తర భారతదేశంలో అనేక మంది వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తాత తండ్రి సొత్తు కాదు రిజర్వేషన్లని ఘాటు విమర్శలు చేశారు. జిల్లాల వారీగా ఎలా రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మరొక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను నాయకత్వం వహించి త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు హర్షకుమార్ ప్రకటించారు. మాలలు చేసే పోరాటం దెబ్బకి కేంద్రంలో బీజేపీ, సుప్రీంకోర్టు కూడా తలవంచక తప్పదని ఆయన వెల్లడించారు. ఇది గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిన మొట్టమొదటి సమావేశం అండి. అంటే రాజధాని జిల్లాలో పెట్టిన మొదటి సమావేశం. ఈ సమావేశంలో వచ్చినటువంటి అందరూ కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు. మా పాయింట్ ఏంటంటే భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మాలమాదికులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు, మాదిగులు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మాదిగులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాదిగులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థం అవని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల ఈ వర్గీకరణ అంశం అన్నది పుట్టుకుని వచ్చింది. ఈ తెలుగుదేశం ఈ యొక్క మాదిగలను ఓట్ బ్యాంక్ కింద మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కుట్రలు చేస్తూ వర్గీకరణ విషయాన్ని పైకి వరకు తీసుకుని వెళ్ళి కుట్ర చేసి తీర్పిచ్చింది. ఆ వలలో అన్ని తక్కిన పార్టీలు కూడా పడిపోయి చంద్రబాబు వలలో వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా సమకాలికులందరినీ, ఈ వర్గీకరణ వ్యతిరేక వాదులందరినీ, ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకొని మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఎంతవరకు మేము బోయల్లాగా పల్లకి మోయాలి? అంబేద్కర్ చెప్పిందే రాజ్యాంగం సాధించుకోవడానికే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అన్న ఏర్పడింది. మీ ఉద్దేశం రాజ్యాంగం అంటే రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమై ఉండాలని చెప్పాడు. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకి పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని రాష్ట్ర మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మహిళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల భార్యలు స్పందించాలని కోరారు. గుంటూరు అరండల్పేట అమరావతి బుక్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడారు. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు ఏ తప్పు చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని ఈ విధంగా ప్రవర్తించామని మీడియా ముందు చెప్పాలని అన్నారు. ఐపీఎస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన ఆ ముగ్గురు అధికారులు స్వచ్ఛందంగా పదవుల నుంచి బయటొలగాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తే సినీ నటిపై ఎక్కడ కేసులు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారని, ఆయన సొంత ఎమ్మెల్యేపైనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం
వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు, మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ నుంచి వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం కాబట్టి ఒక మహిళల పట్ల దేశం అంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసులు రక్షించాల్సి పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి ఈ ముగ్గురు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి, వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి. మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు, ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటిని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోవట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి అంత దుర్మార్గానికి ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఉంటుంది? ఏం తప్పు చేసింది, ఈ రాష్ట్రంలో ఏం తప్పు చేసిందని ఆ అమ్మాయి మీద మీరు చర్య తీసుకున్నారు? వేరే రాష్ట్రంలో ఏం కేసు ఉంది ఆ అమ్మాయి మీద? ఈ దేశంలో ఎక్కడా కేసు లేదని కూడా ఈరోజు నాకు వార్త వచ్చింది. నాకు మీరు ఆ అమ్మాయి ఐడి కార్డు తీసుకొని కొట్టండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కేసు ఉందేమో. కొన్ని మీడియా సంస్థలు అంటే వైసీపీ అనుకూల మీడియా సంస్థలు ఆ అమ్మాయి మీద పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరి తెలియచేయాలని డిమాండ్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే స్టీల్ ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడి. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు. నగర పురవీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించిన మత పెద్దలు. జ్ఞానాపురంలో వినాయక చవితి ఉత్సవాలకి భారీ విరాళాలు అందజేసిన వైసీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్. ఫ్రెండ్లీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని 80,000 విరాళం అందజేసిన కోడిగుడ్ల శ్రీధర్. ఈ నెల 18 వరకు నగరంలో సీఎంఆర్ సెంటర్ లో కొనసాగనున్న అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ ప్రచార క్యాంపెయిన్ వివరాలు తెలిపిన సంస్థ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగం డైరెక్టర్ కెన్ శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.